వెల్కమ్ టు ఎస్ ఎక్స్ట్రీమ్ గేమర్. అండ్ ఈరోజు మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ సిరీస్. అండ్ ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వెళ్ళిపోదాం గైస్. మనమైతే ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వచ్చేసినాం. అండ్ మీకైతే మన బెడ్రూమ్ అయితే చూపిస్తా, అంటే నా బెడ్రూమ్ ఇవ్వండి. ఇది మన బెడ్రూమ్, నా బెడ్రూమ్, మనది కాదు నాది. సో ఇదిగోండి నా బెడ్రూమ్. అండ్ ఇదైతే కొంచెం అయితే డెకరేషన్ అయితే చేసిన అండ్ చూపిస్తాను. ఇంకా నేనైతే ఆఫ్లైన్ వర్క్ అయితే ఫుల్ చేసిన గైస్. మీకు ఇక్కడ చూపిస్తే అంటే చూడాలంటే చూపిస్తున్నా, లాగ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకైతే బ్యాంబూస్ అయితే పెంచుతున్నా, ఎందుకంటే ఈ బ్యాంబూస్ వల్ల అయితే మనం అయితే కొన్ని బాక్స్ అయితే వేసుకోవచ్చు. లైక్ ఏదైనా బ్యాంబూ బ్లాక్స్ అయితే వచ్చింది కదా, వాటితో చేసుకోవచ్చు ఏదైనా, అంటే కొంచెం డెకరేషన్ పర్పస్ వాటికి. అండ్ ఇక్కడ మీకైతే క్లిప్స్ కాదు కానీ ఫొటోస్ అంటే స్క్రీన్ షాట్స్ వేస్తా చూడండి. అండ్ ఈ స్క్రీన్ షాట్స్లో మన దగ్గర అయితే ఒక బోర్డు ఉంది కదా మన భుజం మీద, ఆ బోర్డు అయితే వచ్చే దారిలో అయితే చచ్చిపోయిందనమాట. సో అందుకని ఇంకో బోర్డుని అయితే తెచ్చుకుందాం అనుకున్నా, ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఇంకా వచ్చేసిన. అండ్ నెదర్లోకి అయితే వెళ్ళి నేనైతే చాలా సామాన్ అయితే తెచ్చిన. అంటే మనకి ఫామ్ చేయడానికంటే సోల్ శాండ్ కావాలి కదా, సోల్ శాండ్ తెచ్చిన, ఇంకా కొన్ని అయితే తెచ్చిన. అండ్ నెదర్కి వెళ్ళేది అయితే చూపిస్తా, అంటే క్లిప్ అయితే ఏం లేదు కానీ మనం నెక్స్ట్ వీళ్ళకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం వీడియోలో అయితే. అండ్ ఫస్ట్ అయితే మీకు ఆ రోజు మనం అయితే చేసినాం కదా ఇది షుగర్ కేన్ ఎక్స్పాన్షన్. సో అదైతే ఇక్కడ మొత్తం అయితే గ్రో అయింది. సో ఇదైతే ఇంట్లో అయితే నేనైతే స్టోర్ చేయాలనుకోవట్లే. సో అంటే సపరేట్గా ఇంకా ఆ రోజు వీడియో అయిపోగానే ఇది కూడా ఎక్స్పాండ్ చేసిన. మొత్తం ఇక్కడ ఏరియా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఏరియా అయితే ఎక్స్పాండ్ చేసిన దీన్ని. అండ్ ఇక్కడైతే మనకి పంప్కిన్స్ వీటిలో అయితే గ్రో అవుతాయి ఇక్కడ. అండ్ దీన్ని అయితే కట్ చేద్దాం. అండ్ దీన్ని కట్ చేసే కంటే ముందు మనమైతే వెళ్ళి అంటే ఇక్కడ కొంచెం ఒక ఏరియాని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఇక్కడ స్టోరేజ్ సిస్టమ్ లాగా. సో దానికైతే ముందు కావాల్సిన వస్తువులు అయితే వెళ్ళి తెచ్చేసుకుందాం. మనకు కావాల్సిన సామాన్ అయితే తెచ్చి మన ఇన్వెంటరీలో అయితే పెట్టేసుకుందాం. సో ఫస్ట్ అయితే ప్లాంక్స్ అయితే పెడదాం, అంటే ఓక్ లాగ్ పెడదామా లేదంటే ప్లాంక్స్ లాగా పెడదామా అని అర్థం కావట్లేదు. ఒకసారి ప్లాంక్స్ లాగా అయితే ట్రై చేద్దాం ఎట్లుంటుందని. దీన్ని ప్లాంక్స్ లాగా కింద అయితే కన్వర్ట్ చేసిన. అండ్ బార్డర్స్ అయితే పెడదాం ఫస్ట్ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇట్లొద్దు, అంటే కొంచెం అటు పెడతాం, ఒక బ్లాక్ గ్యాప్ ఇచ్చి. డైరెక్ట్ స్టెప్స్కి ఇలా వస్తుంది, సో ఇట్లయితే వద్దు మనకి, ఇలా గ్యాప్ ఇచ్చి అయితే పెడతా. అండ్ ఇట్లా వచ్చింది కదా. అండ్ ఇప్పుడు మ్యాక్సిమం చిన్నదే వస్తుంది అనుకుంటా, లేదంటే పైకి కూడా పెడదామా, లేదా ఇట్లా అయితే సరిపోతుంది. కానీ ఇప్పుడైతే మనం ఇక్కడ ఫెన్సింగ్ అయితే పెడదాం అనుకుంటున్నాం. ఇక ఇక్కడ ఫెన్సింగ్ అయితే పెట్టవచ్చు. ఎంత గ్యాప్ ఇద్దామంటే 1 2 3 4 5 6 7 8 గ్యాప్ ఇచ్చి ఒకటి పెడితే ఎంత గ్యాప్ వస్తుంది? లేదు గైస్, ఇంకొంచెం అయితే పెడదాం. మొత్తం 10 గ్యాప్ అయితే ఇచ్చేసినాం కదా. ఈ 10 గ్యాప్లో అయితే పెడదాం ఇప్పుడు మనం. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పెడతా. పెట్టేసినాం. అండ్ ఇప్పుడు నాకు తెలిసి ప్లాంక్స్ కూడా అవసరం లేదు అనుకుంటా. మొత్తం ప్లాంక్స్ కింద అయితే కన్వర్ట్ అంటే మొత్తం కాదు. సో కొంచెం అయితే ప్లాంక్ కింద అయితే కన్వర్ట్ చేసేద్దాం. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ పెడతా ఫస్ట్. పెట్టి ఫెన్సెస్ అయితే కావాలి మనకి ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఈ వుడ్ మనకు కావాలి కాబట్టి ఈ బర్డ్స్ వుడ్ అయితే నేనైతే వేస్తున్నా ఈ స్టిక్స్. సో వీలైన స్టిక్స్ అయితే వేసేస్తా ఫస్ట్. ఇప్పుడు మనకి ఎన్ని వస్తాయి ఫెన్సెస్ ప్లాంక్స్ కాదు కదా మనకు చేయాల్సిన ప్లాంక్స్ చేసిన బై మిస్టేక్లో. అండ్ జల్దీ అయితే చేసేద్దాం. తెలిసి ఫెన్సెస్ ఫస్ట్ అయితే డర్టీ సరిపోతాయి, దాని తర్వాత ఎక్కువ అయితే చూద్దాం. కానీ అండ్ మనం డర్ట్ అయితే ఇక్కడ పెడదాం. చిన్నగా వస్తుంది అనుకుంటా ఇది. ఇట్లా ఇక్కడ ఒకటి,
గైస్ ఇట్లా సైడ్కి అయితే పెట్టేద్దాం ఇక్కడ, అంటే ప్లాంక్స్ ఇట్లా పైకి పెడతా. అండ్ ఇక్కడ మనం అయితే పెట్టాల్సింది స్లాబ్స్ అనమాట. సో స్లాబ్స్ అయితే తీసుకుంటా, అండ్ స్లాబ్స్తో పాటు సరిపోతాయి స్లాబ్స్ అయితే వేసుకుందాం. యా 20 స్లాబ్స్ అయితే ఉన్నాయి, సరిపోకపోతే మ్యాక్సిమం అయితే సరిపోవు. ఫస్ట్ అయితే పెట్టి చూద్దాం ఇది. ఇప్పుడు కొంచెం గేమ్ స్మూత్ అయ్యింది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే కొంచెం పైకి అయితే పెడతా. ఇలా అయితే పెడతా. అండ్ ఇప్పుడు ఇట్లా అండ్ మనమైతే 200కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. సో సబ్స్క్రైబ్ అయితే వేసుకొని 200 అయితే వేసేద్దాం. అండ్ పోయినసారి పెట్టిన వీడియోకి అయితే బాగానే లైక్స్ టార్గెట్ అంటే మంచిగానే వేసారు, సబ్స్ కూడా కొంచెం పెరిగినాయి. అండ్ అట్లనే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తున్నా అయితే అనుకుంటున్నా. అండ్ ఇంకో లేయర్ పెడితే అయిపోతుంది అనుకుంటా. ఇది దానికి ఎంత వేయాలి మనం, 2 ఇంకొంచెం చేస్తే అయిపోతుంది. 18 స్లాబ్స్ అయితే వస్తున్నాయి, 12 సరిపోతాయి. అండ్ దీన్ని ఇట్లా ఇప్పుడు ఇట్లయితే ప్లేస్ చేద్దాం. మనమైతే కింద పడ్డాం. సో ఫస్ట్ ఐ థింక్ ఏం లేదు కానీ, సో కింద అయితే పడ్డా. మళ్ళీ ఇప్పుడు గేమ్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది. ఇట్లా వెళ్దాం. నాకు తెలిసి మరీ అంత పెద్దగా రాకపోవచ్చు. ఇక్కడ వరకు అయితే పెట్టేసినాం. అండ్ ఇప్పుడు మనమైతే ఈ ప్లాంక్స్ అయితే పెట్టేయాలి. ఈ ప్లాంక్స్ వచ్చేసి ఇట్లా ఇక్కడ అండ్ ఇంకొంచెం పైకి ఇట్లా. అండ్ ఇక్కడ కూడా పెడదామా లేదంటే ఇక్కడ మనం ఫెన్స్ పెడదామా అర్థం కావట్లే. నాకు తెలిసి ఫెన్స్ పెడదామని అయితే అనుకుంటున్నా. ఫెన్స్ అయితేనే పెట్టేస్తాయి ఇంకా. అండ్ ఫెన్స్ అయితే చేసేసుకొని అయితే వద్దాం మనం ఫస్ట్. అండ్ ఇక్కడ ఉంది ఇది ఫెన్సెస్. ఇక్కడ ఉన్నాయి ఫెన్స్లు అయితే. అండ్ ఇది ఇక్కడ తీసేసి ఇక్కడ నుంచి పెట్టుకొని వస్తా ఫెన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్లాబ్. అండ్ ఇంకా మనకైతే స్లాబ్లు అయితే కావాలి. సో మన దగ్గర ఇంకొక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఉంది, దీంట్ నుంచి అయితే వేసేసుకుందాం. సో జల్ది అయితే వేసేద్దాం. ఎన్ని స్లాబ్స్ వస్తాయి, 24 ఎక్కువ అయిపోయినాయి బాగా. 6 సరిపోతాయి మ్యాక్సిమం. సో దీన్ని అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. గైస్ కలెక్ట్ అయితే చేసేసుకున్నాం ఇటు ఒకటి. అండ్ ఇప్పుడు ఇట్లా. అండ్ ఇది వచ్చేసి ఇలా పెట్టేసి దీని మీద ఒక స్లాబ్ పెడితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది దీని మీద ఫస్ట్ అయితే ఇది ఇట్లా పెడదాం. స్లాబ్ అయితే దీని మీద పెడదాం. అండ్ ఇంకా ఇట్లా దీని మీద వచ్చేసి ప్లాంక్ కాదు, దీని మీద ప్లాంక్ పెడితేనే బాగుంటుంది అనుకుంటా. ప్లాంకే పెట్టేసిన. అండ్ ఇప్పుడైతే కిందికి అయితే జంప్ చేస్తాం. ఇప్పుడు మొత్తం ఓకేనా? గైస్ ఇప్పుడైతే ఓకే మనకి.
అండ్ ఇది ఇక్కడైతే కొంచెం క్లియర్ చేయాలి. ఫస్ట్ అయితే స్లీప్ వేసి అయితే వచ్చి మళ్ళీ కలుస్తా. ఇక్కడైతే చూడండి మన అంటే ఈ ఫామ్ స్టోరేజ్ ఏరియా అంటే ఏరియా అని చెప్పాలో బిల్ అని చెప్పాలో అర్థం కావట్లేదు కానీ ఈ బిల్ అయితే చూడండి. అండ్ ఇలా అయితే వేసేసినాం. ఇది కొంచెం ఇక్కడ తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసేయచ్చు కానీ దీన్ని ఫస్ట్ అయితే మనం చెస్ట్లో అయితే పెట్టేద్దాం. ఇక్కడ కిందే పెట్టేస్తా, పైన ఎందుకు మళ్ళీ అట్లా మొత్తం ఇక్కడ. అండ్ ఒక గ్యాప్ అయితే ఇస్తా, మ్యాక్సిమం ఇట్లా పెడదాం. మిగిలితే పెడతా ఎందుకంటే ఇప్పటికైతే ఇవి సరిపోతాయి అని డౌట్. ఇట్లా అయితే పెట్టేసినాం. అండ్ ఇంకా పెడితే బాగుంటుంది అనుకుంటా కొంచెం, ఎందుకంటే మనకి షుగర్ కేన్కి ఎక్కువ టైం పడుతుంది, అంటే ఎక్కువ పడుతుంది కాబట్టి తర్వాత పెట్టుకోవచ్చు. కానీ ముందైతే ఇదైతే షుగర్ కేన్ అయితే కట్ చేసేద్దాం ఫస్ట్. ఇక మన దగ్గర అయితే ఇన్వెంటరీ ఉంది కాబట్టి అండ్ స్పేస్ అయితే కట్ చేస్తున్నాం జల్దీ. కొన్ని అయితే కిందికి అయితే వెళ్ళినాయి. సో నేనైతే వీటిని కూడా ఏదో ఒకటి చేయాలి. కింద పడకుండా కింద అయితే బ్లాక్స్ పెడతా. అండ్ పైకి అయితే వెళ్దాం. అండ్ ఇంకా రావాలి, కొన్నే వచ్చింది. ఇవ్వండి ఇక్కడ ఉంది. ఇంకా ఇంతేనా లేదంటే ఇంకా రావాలి? ఇక్కడ ఉంది. ఇంకా వాటర్లో ఉంది అనుకుంటా, ఎందుకంటే ఇంతే గాయస్. అండ్ ఉంది ఇగోండి ఇక్కడైతే ఉంది మనకు కొంచెం. అండ్ నేనైతే అదేమంటారు ఆ జంగల్ దగ్గరికి అయితే వెళ్ళేటప్పుడు, ఆ బ్యాంబూ జంగల్ అనమాట. సో చాలా దూరం అయితే వెళ్ళినా. అండ్ అక్కడ నేనైతే చచ్చిపోయామని డ్రోన్ కూడా ఏడ చంపేస్తాడని సగం బట్ ట్రైడెంట్తో 2 సార్లు ఫస్ట్ అయితే కొట్టిండు. అప్పటికి నేను 3 హిట్స్ చేసిన. అండ్ లాస్ట్ సెకండ్ సారి కొట్టకపోతుంటే రెండోసారి నేనైతే ఇంకా వాడికి ఒక హిట్ ఇచ్చలేక బ్రతికినా, లేదంటే అక్కడే నా సామాన్లన్నీ పోయేది. గాయస్ మొత్తం అయితే ల్యాగ్ అవుతుంది నాకు. అండ్ ఇది మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ కలుస్తా. మొత్తం అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ నేను చెప్పినట్టే మొత్తం మనకు 136 అయితే వస్తుంది. ఇక 136 అయితే వచ్చేసి 64 2 స్టాకులు అంటే మనకు 128 + 8 అంటే 136. సో మొత్తం మనకైతే 136 అయితే వచ్చింది. అండ్ దీన్ని అయితే మనం కింద అయితే కట్ చేయొద్దు, ఎందుకంటే కట్ చేసినాం మళ్ళీ మనం ప్లాంట్ చేసుకోవాలి. అలా కాకుండా పైన కట్ చేస్తే మళ్ళీ ఇది గ్రో అవుతుంది అనమాట. అనవసరంగా నేనైతే ఒకటి కట్ చేసిన బై మిస్టేక్లో. ఇప్పుడు దీని అయితే ప్లాంట్ అయితే వేసేస్తా. ప్లాంట్ అయితే వేసేసిన నేను. అండ్ ఇప్పుడు ఈ షుగర్ కేన్ తీసుకెళ్ళి నేను వచ్చేసి ఇక్కడైతే పెట్టేస్తాను అనమాట. దీంట్లో ఇక్కడైతే పెట్టేసిన అనమాట. అండ్ ఇదేమంటారు ఈ బ్యాంబూని అయితే నేను వచ్చేసి ఈ చెస్ట్లో అయితే పెడుతున్నాను అనమాట. చూపిస్తా. అది నేను తీయడమే అంటే ఒక స్టాక్ 10 అయితే తెచ్చిన నేను. అది 10 స్టాక్స్ కాదు, ఒక స్టాక్ ఇంకా 10 అలా తెచ్చిన. దీంట్లో కాదు, దీంట్లో ఉంది. ఇదిగోండి దీంట్లో అయితే ఉంది. ఎన్ని స్టాక్స్? 1 2 3 4 5 6 7 స్టాక్స్ 55 అయితే ఉంది మన దగ్గర. అది బ్యాంబూ వస్తే ఇంకా దీంట్లో అయితే మనం చూస్తే దీంట్లో 1 స్టాక్ దగ్గరికి వెళ్ళింది 50. అండ్ అంటే మనం ఆఫ్లైన్లో వర్క్ ఎక్కువ చేసినాం కాబట్టి సో ఆటోమేటిక్గా ఇది అయితే రన్ అవుతుంది. ఒకవేళ మనం వదిలేసి వెళ్ళిపోయినాం అసలు ఇది రన్ కాదు. అండ్ ఇక్కడ మీకైతే కింద అయితే చూపిస్తా. కింద కొన్ని అయితే చేంజెస్ అయితే నేను చేసిన మన గ్రౌండ్ ఫ్లోర్లో అయితే. ఆ చేంజెస్ అయితే చూపిస్తా ఫస్ట్. అన్నీ కాదు. అండ్ మొన్నటి వరకు అయితే ఒక్కడే తీసుకున్నాడు జాబ్. ఈసారి ఇద్దరు అయితే తీసుకున్నారు. అండ్ వీళ్ళు ఇద్దరిలో ఒకరైతే జాబ్ చేస్తున్నారు చూసినారు. ఇప్పుడు ఒకటి తీసుకోవాలి. వాడికి ఏమైందేమో కానీ అసలు జాబే తీసుకోవట్లేదు వాడు.
అండ్ ఇక్కడైతే నేనైతే ఇక్కడ స్మోకర్స్, బ్లాస్ట్ ఫర్నెస్ ఇట్లా అయితే పెట్టినా, అంటే ఇక్కడే మనం అన్నీ చేసుకుంటాం అనమాట, స్మెల్టింగ్ ఇవన్నీ. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే సీ యూ.